వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలు 115వ కీర్తన 14వ వచనాన్ని మనము చదువుకుందాం. Psalm 115 verse number 14. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. Wow. God is telling something. God is telling something. Let's read in English. English లో కూడా మనము చూసుకుందాం. The Lord shall increase you and more, you and your children. You and your children. Yeah. You are blessed of the Lord, which made heaven and earth. Okay. The heaven, even the heavens, are the Lord's, but the earth hath he given to the children of men. Wow. బాగా గమనించండి ఇక్కడ. మళ్ళీ చదవమ్మా. 115:14 in English. The Lord shall increase you బాగా గుర్తు more, పెట్టుకోండి. The Lord shall increase you more, and more you and more you and your children. your children. Wow. దేవుడు ఒక ఎదుగుదలను మనలో, మన కుటుంబీకులలో, మన పిల్లలలో కోరుకుంటున్నాడు. అండ్ ఆయన ఇయ్యాలనుకుంటున్నాడు. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఒక పుట్టిన బిడ్డ లేదా ఎదుగుతున్న బిడ్డ కొన్ని సంవత్సరాలైనా అలానే ఉంటే తల్లిదండ్రులకి వేదన. అంతే ఉన్నాడు. వాడిని ఏమంటాం మనం? మరుగుజ్జు అంటాం. మరుగుజ్జు అంటాం. అరే వీడేం ఎదగలేదా అంటాం. ఒక బిడ్డ పుట్టి పెరిగి పెద్దయి ఒక 7th క్లాస్లో 8th క్లాస్లో ఆగిపోతే ఇక మీ అమ్మాయి మీ అబ్బాయి చదువుకోదా అని అడుగుతూ ఉంటాం. సో ఎవ్రీవన్ ఆర్ టార్గెటింగ్ అవర్ లైఫ్స్. ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని టార్గెట్ చేస్తారు. నువ్వు చూసినా చూడకపోయినా నీ లైఫ్ అందరూ చూస్తుంటారు. నీ జీవితాన్ని అందరూ చూస్తారు. ఈవెన్ మై లైఫ్ పీపుల్ విల్ సీ, యువర్ లైఫ్ పీపుల్ విల్ సీ. ప్రతి ఒక్కరూ ఎవరొకరి జీవితాన్ని తొంగి చూస్తూనే ఉంటారు. మానవుడు నైజం అది. బట్ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తన బిడ్డలనంటే, హీ వాంటెడ్ టు ఇంక్రీజ్. ఆమేన్. He wanted to increase your lives. ఆయన మీ జీవితాల్ని వృద్ధి పొందింప చేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా ఆయన వృద్ధి పొందింప చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో లుక్ అట్ దిస్ గాడ్, వాట్ హీ ఈస్ డూయింగ్ ఫర్ అస్. ఆయన ఈ సంవత్సరములో, ఈ నెలలో, ఈ మంత్ ఎండింగ్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మనల్ని, మన పిల్లల్ని వృద్ధి పొందింప చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. You will grow, your children will grow. Amen. I will grow, my children will grow. Amen. Hallelujah. నేను ఎదుగుతాను, నా పిల్లలు ఎదుగుతారు. మీరు ఎదుగుతారు, మీ పిల్లలు ఎదుగుతారు. Amen. Amen. Hallelujah. So this is a clear promise of God for every individual. Clear promise of God of every individual. చూడండి, దేవుడు యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందింప చేస్తానని ఆయన ఈరోజు మనకు మాటిస్తున్నాడు. లెట్ us have some increase in our lives. మన జీవితంలో ఏదో ఒకటి ఇంక్రీజ్ అవ్వాలి. హల్లెలూయా. ఏమేమి ఇంక్రీజ్ అవ్వాలో నేను చెప్తాను, మీరు రాసుకుంటూ ఉండండి. కీప్ రైటింగ్ సమ్ థింగ్స్. నంబర్ 1, మీ భక్తి ఇంక్రీజ్ అవ్వాలి. మీ భక్తి, మీ స్పిరిచువాలిటీ. లెట్ యువర్ స్పిరిచువాలిటీ ఇంక్రీజ్. భక్తి తెలుసు కదా, రోజు మనం ప్రార్థన, స్నానం, తర్వాత బైబిల్ రీడింగ్, పాటలు, దేవుడి దగ్గరకు వచ్చి కూర్చునే దాన్ని భక్తి అంటారు. చాలామంది స్నానం చేయంగానే బైబిల్ చదువుకుంటారు, కొందరు లేయంగానే బైబిల్ చదువుకుంటారు, కొందరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, కొందరు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటారు, కొందరు బండ్ల మీద పెట్టేటప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటారు. దీనంతా ఏమంటారు తెలుసా? యవనస్తులు ఆడుకుంటా ఉంటే అది వాళ్ళ భక్తి. యు లవ్ గేమ్స్, యు లవ్ స్పోర్ట్స్, అది మీ భక్తి. ఎవరైతే ప్రార్థనలో ఎడతెగక ఎదుగుతూ ఉంటుంటారో వాళ్ళ భక్తిని మనము చూస్తూ ఉంటాం. దేవుడు వేటిలో మనలో ఇంక్రిమెంట్ కోరుకుంటున్నాడంటే, నంబర్ 1 భక్తి. ఆమెన్. మీ భక్తి ఎదుగును గాక. ఆమెన్.
మీ విశ్వాసము ఎదగాలి. ఆమేన్. లెట్ యువర్ ఫెయిత్ ఇంక్రీజ్. లెట్ యువర్ ఫెయిత్ ఇంక్రీజ్. నీ విశ్వాసము వృద్ధి పొందింప చేయబడును గాక. ఆమేన్. ఈరోజు ప్రభు మాట ఇస్తున్నాడు, నిన్ను నీ పిల్లలని వృద్ధి పొందింప చేస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నన్ను నా పిల్లలను దేవుడు వృద్ధి పొందింప చేస్తాడు. ఆమేన్. నంబర్ 3, లెట్ యువర్ పవర్ ఇంక్రీజ్. నీ శక్తి ఎదుగునుగాక. నీ శక్తి, నీలో ఉన్న బలం ఎదుగునుగాక. అండ్ నంబర్ 4, లెట్ యువర్ బ్లెస్సింగ్ ఇంక్రీజ్. లెట్ యువర్ బ్లెస్సింగ్ ఇంక్రీజ్. నీ ఆశీర్వాదము ఎదుగును గాక, వృద్ధి పొందింప చేయబడును గాక. ఆమేన్. నిన్న ఒకవేళ లాస్ట్ ఇయర్ నీ ఆస్తి ఒక 10 లక్షలేమో, ఈ సంవత్సరం నీ ఆస్తి కనీసం 50 లక్షలు ఉండాలి. ఆమేన్. దాన్ని అభివృద్ధి అంటారు. మనం ఎక్కడో ఆగిపోయాం. ఎక్కడ ఆగిపోయాం తెలుసా? చెప్పమంటారు ఎక్కడ ఆగిపోయారు క్రైస్తవులు? రక్షణ దగ్గర ఆగిపోయారు. రక్షణ తీసుకున్నావా? రక్షణ తీసుకున్నావా? రక్షణ పొందుకున్న అక్కడే ఆగారు. యు ఓన్లీ ఫోకస్ ఆన్ బ్యాప్టిజం, మారు మనస్సు, రక్షణ అనుభవము, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అక్కడే ఈ ఎలిమెంటరీ డాక్ట్రిన్ దగ్గర మీరు ఆగిపోయారు. జాగ్రత్త. ఎన్నో విషయాల్లో మనం ఎదగాలి. వి ఫెయిల్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్. చర్చ్ ఫెయిల్ అయిపోయింది మొదటి తరగతిలోనే. కరెక్ట్ టీచర్ వస్తే ప్రతి క్లాస్ మీరు పాస్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. సో నిన్న లాస్ట్ ఇయర్ మీ యొక్క ఆశీర్వాదము, మీ ఆస్తి ఎంత? 10 లక్షలు ఉంటే ఈ సంవత్సరం ఎలా అవ్వాలి? అది 50 లక్షలు. అంటే మనము ఆ ఎదుగుదల గురించి ఎక్కడో మర్చిపోయాం. మనం ఎదుగుదల గురించి మర్చిపోయాం. లెట్ us pray about that increment. And number 5, let our health grow. Let our health grow. మనము ఆరోగ్యములో ఎదుగునుగాక. ఆమేన్. మనం ప్రతిరోజు నూతన బలాన్ని పొందుకోవాలి. ఆమేన్. ఎవ్రీ టైమ్ ఆర్ ఎవ్రీ ఇయర్ when you enter into new year, నువ్వు ఒకటే భయపడతావు, ఏజ్ పెరిగింది, వయసు అయిపోయిందని. నువ్వు ఇలా ఎందుకు అనుకోకూడదు? లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నేను ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలని. వయసు అయిపోయింది, మోకాళ్ళు పని చేయట్లేదు, కడుపు పని చేయట్లేదు, నడువు వంగట్లేదు, ముక్కు వంగట్లేదు, అది వంగట్లేదు, ఇది వంగట్లేదు అని రకరకాల కంప్లైంట్స్ చెప్తాం మనం. వై యు ఆర్ సీయింగ్ ద ఫియర్? ఎందుకు నీ ఏజ్ చూసి నువ్వు భయపడుతున్నావు? అసలు నేను ఎవడు భయపడమన్నాడు? Only one man I saw in Bible. He is none other than Moses. మోషే 120 సంవత్సరాలకి కంటి బలము తగ్గలేదు, ఒంట్లో ఉన్న బలం తగ్గలేదు. ఆమేన్. ఆయనకి ఇచ్చావు, నాకి అని అడగచ్చు. ఆమేన్. వయసు అయిపోయింది, అయ్యగారు చేయలేకపోతున్నాను, అయిపోయింది, అంతా అయిపోయింది. నెవర్ అటర్ ఎ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్. లెట్ యువర్ హెల్త్ గ్రో. లెట్ యువర్ హెల్త్ గ్రో. ఆమేన్. అంటే దేవుడు ఏమైనా చెప్పాడా? మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందింపజేస్తానని బ్రాకెట్లో ఏమైనా పెట్టాడా? ఏం పెట్టలా. అంటే అన్నిట్లో చేస్తానని. హల్లెలూయా. అన్నిట్లో చేస్తానని ఆయన మనకు మాట ఇస్తున్నాడు. ఆమేన్. లెట్ యువర్ హెల్త్ గ్రో ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. అండ్ నంబర్ 5, లెట్ యువర్ టాలెంట్స్ గ్రో. లెట్ యువర్ టాలెంట్స్ గ్రో. నీ తలాంతులు పెరుగును గాక, ఎదుగును గాక. నీ తలాంతులు, గత సంవత్సరం ఒక పని చేయగలిగావు, ఈ సంవత్సరం 2 పనులు చేయాలి. ఆమేన్. గత సంవత్సరం దేవుడు 1 తలాంతే ఇచ్చాడు, ఈ సంవత్సరం దేవుడు మనకు 2 తలాంతులు ఇచ్చును గాక. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ మనకు 5 తలాంతులు ఇచ్చును గాక. నెక్స్ట్ ఇయర్ మనకు 10 తలాంతులు ఇచ్చును గాక. నెక్స్ట్ ఇయర్ దేవుడు మనకు 100 తలాంతులు ఇచ్చును గాక. ఆమేన్. సో ఇవన్నీ పొందుకున్నప్పుడు ఏజ్ అయిపోతుంది మనకు. అందుకే తొందరగా మనం ఎదగాలి. ఆమేన్. లెట్ us grow speed. లెట్ అవర్ ర్యాంక్ ఇంక్రీజ్ ఇన్ హెవెన్. పరలోకంలో మన యొక్క స్థానము అత్యధికమవును గాక. యా, we need to increase in that areas. And number 7, let your salary increase. Amen. Amen.
ఇప్పుడు దాకా స్పిరిచువల్ కాంటెక్స్ట్లన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఫిజికల్ కాంటెక్స్ట్లు చెప్తున్నాను. లెట్ యువర్ శాలరీ ఇంక్రీజ్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. దేవుడు మీ శాలరీలు ఇంక్రీజ్ చేయునుగాక. ఆమెన్, ఆమెన్. ఎంతమందికి ఆ డబ్బు లేదా ఆశీర్వాదం లేదా పనులు పెరగాలంటే ఇష్టం? పెరగాలని ఇష్టం ఉంది, కానీ ఆ ఇష్టం ప్రార్థనలో లేదు. ఆ ఇష్టము నువ్వు పలకట్లేదు. యు ఆర్ నాట్ స్పీకింగ్ దట్, యు ఆర్ నాట్ స్పీకింగ్ దట్. ఎంతమందికి మీ పిల్లలు ఎదగాలని ఉంది? హైట్లో కాదు, లావులో కాదు, అవి ఎందుకు సర్వ దండగా. బట్ దేర్ ఈజ్ ఎ వర్డ్ ఇన్ బైబుల్ దట్ గాడ్ టోల్డ్ us he will increase you and your children. amen. మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందింప చేస్తాను. లుక్ ఎట్ దిస్ గాడ్. ఈ దేవుణ్ణి చూడండి, ఎంత గొప్ప దేవుడో. నీ జీవితంలో నువ్వు ఈ మాట నువ్వు కంపల్సరీ విని తీరాలి. ఈ మాట, ఈరోజు వాక్యాన్ని. He will bless your children and he will bless you. No. He will bless you and he will bless your children. Amen. Amen. మిమ్మల్ని దేవుడు బ్లెస్ చేస్తాడు, మీ పిల్లల్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు ఎదిగింప చేస్తాడు, మీ పిల్లల్ని ఎదిగింప చేస్తాడు. హల్లెలూయా. ఇంట్లో చూడండి, ఎప్పుడన్నా 2-3 పిల్లలు ఉంటే ఒకరు బాగా చదువుతారు, ఒకరు బాగా చదవరు. చదివేవాడిని బట్టి సంతోషపడాలా, ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడిని బట్టి బాధపడాలా తెలియదు. మెజారిటీ ఎలా ఉంటుంది తెలుసా? ఫెయిల్ అయ్యేవాడి గురించి ఎక్కువ బాధపడతాం, పాస్ అయ్యేవాడి గురించి ఎక్కువ పట్టించుకోమని వదిలేస్తాం. ఎవరైతే బాగా ఇంట్లో శోధిస్తారో వాళ్ళ గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఎవరైతే పదే ఫెయిల్ అవుతారో వాళ్ళని ఎక్కువ కానీ చదువు కానీ 20-30 ట్యూషన్లు పెట్టి వారిని ఏం చేస్తాం? ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. గుడ్ పీపుల్ గురించి ఎప్పుడు నాకు కంప్లైంట్ రాదు. a bad student or a bad children గురించి ఎక్కువ నాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు దేవుడు అనేకమైన వాటిలో మనల్ని ఎదిగింప చేయాలనుకుంటున్నాడు. నంబర్ 8 or 9. ఓకే. మీ ఆనందాన్ని దేవుడు వృద్ధి పొందింప చేయునుగాక. మీ సంతోషాన్ని దేవుడు వృద్ధి పొందింప చేయునుగాక. ఎంతమంది రోజు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు? మీరు అన్ని కోరుకునే బ్యాచ్లే, ఎత్తండి. ఎంతమంది రోజు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు? కనీసం రోజుకి ఒకసారి ఏడవాలనుకుంటున్నారు? ఎంతమంది రోజుకి ఒకసారి ఏడవాలనుకుంటున్నారా? రోజుకి ఒకసారి దిగులు పడాలనుకుంటున్నారా? అయినా అనుకోకుండా కూడా దిగులు పడుతున్నారు. అనుకున్నవి జరగట్లేదు, అనుకున్నవి జరుగుతున్నాయి. ప్రభా, నేను ఎప్పుడు అనుకోలేదు ప్రభా ఇలా జరుగుతుందని. ఇలా జరిగిపోయింది ప్రభా. నువ్వు అనుకోలా, కానీ జరిగింది. కానీ నువ్వు అనుకున్నా జరగట్లేదు. అంటే అనుకుంటే జరగవు, ప్రార్థన చేస్తే జరుగుతాయి, పలిగితే జరుగుతాయి. ఆమెన్, ఆమెన్. నీ ఊహలెవడికి కావాలి? నా కోరిక బ్రదర్ బెంజ్ కారులో తిరగాలని. మంచిది, నీ కోరిక చల్లగుండా, అది నెరవేరదు. నీ కోరికలు దేవుడు ఎందుకు సిద్ధింప చేస్తాడు? నీ ఆలోచనలు దేవుడు ఎందుకు సిద్ధింప చేస్తాడు? వాక్యం ఉంది, నీ కోరికలు యావత్తు, నీ ఆలోచనలు యావత్తు అని సిద్ధింప చేస్తాడని. ఎవరి ఆలోచనలు దేవుడు సిద్ధింప చేస్తాడు? వెన్ యూ గ్రో ఇన్ ద లార్డ్, నువ్వు ప్రభువులో ఎదిగితే, నీ దేవునిలో ఎదుగుతూ ఉంటే, నువ్వు అభిషేకంలో ఎదుగుతుంటే, శక్తిలో ఎదుగుతుంటే, సామర్థ్యంలో ఎదుగుతుంటే, వరాల్లో ఎదుగుతుంటే. లాస్ట్ ఇయర్ ఒకే వరం ఉంది, ఈ సంవత్సరం 2 వరాలు రావాలి. ఆమేన్. లాస్ట్ ఇయర్ 50 పాటలు నేర్చుకున్నారు, కనీసం ఈ సంవత్సరం 100 పాటలు నేర్చుకోవాలి. హల్లెలూయా. Learn to increase. The Lord told us that He will increase you and your children. Amen. Amen. That's the greatest promise of God. మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందింప చేస్తానని మాటిస్తున్నాడు. ఆమేన్. I came with a different subject today. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకు నేను ఎదగలేదు? ఎందుకు నా పిల్లలు ఎదగలేదు? ఎందుకు నేను ఎదగలేదు? ఎందుకు నా పిల్లలు ఎదగలేదు? ఈ ప్రామిస్ మనం వినలేదు, ఈ ప్రామిస్ మనం ఎప్పుడు చూడలేదు. అండ్ దిస్ ఈస్ ఎ ప్రామిస్ యు ఆర్ క్లెయిమింగ్. ఆమేన్. నీవు సొంత ప్రార్థన కాదు ఇది, దేవుడిచ్చిన వాగ్దానమే మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిన్ను నీ పిల్లలని దేవుడు ఆశీర్వదించి వృద్ధి పొందింప చేస్తానని మాట ఇచ్చినప్పుడు దాన్ని దివారాత్రులు ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. ఆమేన్. ఎవ్రీ పేరెంట్, ఎవ్రీ మదర్, ఎవ్రీ ఫాదర్, ఎవ్రీ చిల్డ్రన్, ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి.
నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు పరిస్థితిని చూసి ప్రార్థన చేయలేవు. గడ్డుతనం ఉందా, ప్రేయర్ చేయలేవు. ఇబ్బందులు ఉన్నాయా, హలో, చేయలేవు. ఇప్పుడు ఈ అమ్మాయి క్లాస్ డల్లరు, ఈ అమ్మాయి కొరకు ప్రార్థన చేయలేవు. ఎందుకంటే నీకు విశ్వాసపు నేత్రాలు ఉండాలి, విశ్వాసపు నాలుక ఉండాలి, విశ్వాసపు పెదాలు ఉండాలి. నువ్వు పాస్ అవుతావు, నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావు, నువ్వు ప్రవచించగలవు. ఎప్పుడన్నా ప్రవచించేవా నువ్వు? నీ ముఖం ఎప్పుడన్నా ప్రవచించేవా నువ్వు? నీ బిడ్డలను చూసి ఎప్పుడన్నా ప్రవచించేవా? నీ బిడ్డ క్లాసులో లాస్ట్ వస్తుంది, నీ కూతురు నీ కొడుకు పదే పదే ఫెయిల్ అవుతున్నాడు, చదవరా 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 అంటావు, కానీ యూ వోంట్ స్పీక్. యేసు నామములో నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చును గాక ఎప్పుడన్నా పలికేవా? లేదయ్య గారు. ఒప్పుకోండి. ఎవరు హలో, మీరేం అబ్రహాం కంటే గొప్పవాళ్ళు కాదు, పలకండి. అవునా కాదా? ఎస్, యూ డెంట్ స్పీక్ అపాన్ యువర్ చిల్డ్రన్. రేపు పలికిస్తా. నా దగ్గర పెద్ద ఒక 30, 40, 50 ప్రేయర్ పాయింట్లు ఉన్నాయి. రేపు తొందరగా రండి, బాగా ప్రార్థన చేయండి. కొన్ని కర్స్ బ్రేకింగ్స్ చెయ్యాలి. 10,000 డ్రెస్ కొనిచ్చి, 50,000 వాచ్ కొనిచ్చి, 30,000 చెప్పులు కొనిచ్చి, ఓకే, తర్వాత ₹1,00,000 నెక్లెస్ కొనిచ్చి, వేస్ట్ ముఖం దానా అంటే ఉంచుకుంటా తీసేస్తుందే. సిగ్గునదైతే, బుద్ధుందైతే నువ్వు వద్దు, దండొద్దు, వేస్ట్ ముఖం, నన్ను వేస్ట్ ముఖం. అవునా కదా? యా, సింపుల్. తల్లిదండ్రులు కూడా చాలాసార్లు అట్లే ఉంది. బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టి ముదరష్టపు దాన, మటన్ బిర్యానీ పెట్టి వేస్ట్ ఫెలో ముఖం వాడ, నీ బతుకు. తిను తిను, బాగా తినరా, దున్నపోతులా తిను. You are cursing your people, man. But God is telling, I will bless you and I will bless your children. ఇన్ని ఇచ్చేసి బాగా అలంకరించి బాగా పట్టు చీర కట్టుకో, దుర్మార్గురాల, కట్టుకో చీర కట్టుకో. ఆమె కడుతుంది ఇక చీర, దాన్ని మడిసి భద్రంగా క్రిస్మస్కి ఎవరికొరికి ఎడుతుంది. కోపం వచ్చిందా, టేపేసుకో. బాధ కలిగిందా, వినబట్లే, పగ ప్రతీకారాలు వచ్చినాయా, సమ్ టైమ్స్ యూ నీడ్ టు బిహేవ్ లైక్ మూగోడు. అంతే. మన నోటికి ఆ నరం లేని దానికి మనం చాలా పని చెప్తున్నాం. అసలు పని చెప్పట్లే, ఏదో వేస్ట్ పని ఒకటి చెప్తున్నాం. ఆ వేస్ట్ పని వల్ల నువ్వు నెక్లెస్ కొనిచ్చి, డ్రెస్ కొనిచ్చి, వాచ్ కొనిచ్చి, మంచి 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 కొనిచ్చి, వేస్ట్ నువ్వు అన్నావా? నేను ఒకటి చెప్పంటారా, ఇవన్నీ వేస్టే. ఇంకా దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఎట్లుంటుంది తెలుసా? సోమవారం నుంచి శనివారం దాకా చర్చికి వచ్చి ఆదివారం చర్చికి రాకపోతే అట్లుంటుంది. ప్రతిరోజు వచ్చి చిమ్మి, ప్రతిరోజు కడిగి, బాత్రూమ్ కడిగి, బయట చిమ్మి, అది పనిచేసి బాగా పనిచేసి సడన్గా ఆదివారం ఎగ్గొట్టినా అట్లుంటుంది అనమాట. ఎంతైనా కొట్టించుకో, ఎంతైనా తిడుచుకో, బాబా ఒళ్ళంతా వాళ్ళు కొట్టించుకో, ఏం కాదు. కానీ ఒక మాట, ఓ మై గాడ్, అవి చాలా డేంజర్. అవి ఆమేన్. ప్రభు ఒకటే అన్నాడు, మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందింప చేస్తాను. వి నీడ్ టు ఇంక్రీజ్ ఇన్ హెవెన్లీ ర్యాంక్స్. ఆమేన్. మనం చాలా వాటిల్లో ఎదగాలి, చాలా వాటిల్లో అభివృద్ధి అవ్వాలి, చాలా వాటిల్లో దేవుడు మనలో అభివృద్ధి కోరుకుంటున్నాడు. అనేక ఏరియాల్లో మనల్ని దేవుడు అభివృద్ధి చేస్తానంటున్నాడు. సిద్ధపడండి సంగమా. ఫర్గెట్ అబౌట్ యువర్ నైబర్. ఈ చుట్టుపక్కల అందరిని పట్టించుకోక నువ్వు ఎలా ఎదుగుతున్నావు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎలా ఎదుగుతున్నావు. హౌ యు ఆర్ గ్రోయింగ్ యువర్ సెల్ఫ్. ఎలా నువ్వు ఎదుగుతున్నావు, నేను ఎలా ఎదిగాను. ఎవ్రీ మంత్ మీరు వెయిట్ చెక్ చేసుకుంటే లావ్ అయిపోతే చాలా బాధపడతారు, పొట్ట అయిపోతే చాలా బాధపడిపోతారు, చాలా వేదంతో. అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోతే దేవుడు చాలా బాధపడతాడు. బికాస్ గాడ్ ఈస్ రెడీ టు హెల్ప్ యూ టు ఇంక్రీజ్ ఇన్ ఎవ్రీ ఏరియా. మౌనముగా ఉండడము నువ్వు నిర్ణయించుకోగలిగితే, ఓర్చుకోగలిగితే, భరించగలిగితే నీకు టేప్ అవసరం లేదు. ఆమేన్. సో మన జీవితాలు ఎదగట్లేదు, మన జీవితాలు వృద్ధి పొందింప చేయలేకపోతున్నారు, మన జీవితాలు గొప్ప స్థాయిలో మన లేవు. లాస్ట్ ఇయర్ అద్భుతాలే ఈ సంవత్సరం జరిగాయి. ఏంది ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి? గత సంవత్సరంలో నా బిజినెస్ ఏంటి, ఈ సంవత్సరం నా బిజినెస్ ఏంటి? గత ఇయర్ నా శాలరీ ఎంత, ఈ సంవత్సరం నా శాలరీ ఏంది? గత సంవత్సరం నేను ఎలా ఉన్నాను, ఈ సంవత్సరం ఎలా ఉన్నాను? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎదిగాము అని ఒకవేళ నువ్వు అనుకుంటే చెయ్యొచ్చు.
లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నా ఇన్కమ్ పెరిగింది, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నా బిజినెస్ పెరిగింది, లాస్ట్ ఇయర్ కన్నా నా ఇల్లు గుడిసెలోంచి సింగిల్ బెడ్రూమ్కి వచ్చాను, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నేను కొంచెం అభివృద్ధి అయ్యాను, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం నేను అప్గ్రేడ్ అయ్యాను, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నేను కొంచెం డెవలప్ అయ్యాను, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నేను కొంచెం దీవించబడ్డాను, లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఈ ఇయర్ నాకు పర్లేదు. ఓ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ సో లాంగ్ టైమ్. మీరు చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు మందిరానికి. ఏంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటున్నాయండి? ఈ రోజు అన్ని కదులును గాక. ఆమేన్. ఏదో ఒక రోజు సంఘములో ప్రతి ఒక్కరు చేతులు ఎత్తును గాక. డోంట్ వరీ. ఆమేన్. హల్లెలూయా. నీవన్నిట్లో ఎదుగుతావు. ఆమేన్. నీ ఆరోగ్యంలో ఎదుగుతావు. హల్లెలూయా. నీ ఆనందంలో ఎదుగుతావు. హల్లెలూయా. నీ శక్తిలో, నీ అధికారంలో, నీ అభిషేకంలో, నీ బలములో, నీ సామర్థ్యంలో, నీ భక్తిలో నువ్వు ఎదుగును గాక. వీటన్నిటిలో నువ్వు ఎదగాలని కోరుకోవాలి. ఎంతమంది రాసుకున్నారు? రైట్. మీరందరూ వీటన్నింటిలో ఏం చేయాలా? ఎదగాలి. ఆమెన్. ద లార్డ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఆన్ యూ. దేవుడు మీ మీద మక్కువ చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. మీరు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొకటి, నువ్వు దేవుడు నిన్ను ఎదిగింపు చేస్తాడు. మొదటి దినవృత్తాంతం గ్రంథము 9వ అధ్యాయము 4వ అధ్యాయము 9వ వచనం. 1 Chronicles 4 verse number 9. 1 Chronicles 4 verse number 9. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. ఓకే. యబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమేన్. సో ఈ వ్యక్తి, అందరూ ఈ వ్యక్తిని వేదన పుత్రుడా, వేదన పుత్రుడా, వేదన పుత్రుడా అని పలుకుతూ పలుకుతూ అతన్ని చాలా గాయపరుస్తున్నారు. అతని జీవితంలో అతను ఎదగలేకపోయాడు. అతని జీవితంలో అతను బలపడలేకపోతున్నాడు. అతని జీవితంలో ఆశీర్వాదాలు ఇంక్రీజ్ అవ్వట్లే. అదే 10,000 జీవితం ప్రతి నెల, ప్రతి సంవత్సరం అదే 5,000. ఈజ్ నాట్ ఏబుల్ టు సర్వైవ్. బట్ ఫైనల్లీ హీ విజిటెడ్ ద లార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు దేవుడిని మొరపెట్టడం స్టార్ట్ చేశాడు. ఏమని తెలుసా? దేవా, నా సరిహద్దులు విశాలపరచని. ఆమేన్. లార్డ్ ఎన్లార్జ్ మై టెంట్స్. నా సరిహద్దులు విశాలపరచు అని దేవుడిని అడగడం ప్రారంభించాడు. వెన్ యు లవ్ ఇంక్రీజ్, యు ప్రే ఫర్ ఇంక్రీజ్. ఆమేన్. ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ అబౌట్ ఇంక్రీజ్, నువ్వు ఎదుగుదల నీకు ఇష్టం లేదా, నువ్వు ఎదుగుదల గురించి ప్రేయర్ చేయలేవు. ఒకటే అంటావు, అంతా దేవుని చిత్తం, అంతా ఆయన ఇష్టం, ఆయన ఉంచితే ఉంచుతాడు, లేదంటే తీసేస్తాడు. యు ఆర్ బ్లేమింగ్ గాడ్. నీ మరణానికి, నీ రోగానికి, నీ దరిద్రానికి, నీ అప్పులకి, నువ్వు అన్నిటికీ దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నావు. నీ నిరుద్యోగానికి, నీ పావర్టీకి నువ్వు దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నావు. డెవిల్ ఈస్ ట్రై టు బ్లేమ్ యువర్ గాడ్. అపవాది వాడి పని ఏం తెలుసా? అసలు యోబు భార్య మాత్రం అసలు హైలైట్ అనిందండి. నీ దేవుణ్ణి శపించి చచ్చిపోనానా అనింది. అసలు ఏమన్నా భార్య, లోపల దెయ్యం మాట్లాడుతుంది. నువ్వు నీ దేవుణ్ణి శపించి సూసైడ్ చేసుకొని చచ్చిపోనింది. అతన్ని ఆలోచించి ఏం మాట్లాడుతున్నా భార్య, నేను వెళ్ళిపోయింది, వదిలేసి వెళ్ళిపోయింది ఆయన్ని. అయినా అతను దేవుణ్ణి శపించలేదు, అని అతను చనిపోలేదు. ఈరోజు ఎంతో మంది అడ్వైజులు ఇస్తారు నీకు, దేవుణ్ణి దూషించని. ఈ అనారోగ్యానికి దేవుడు కారణం కాదు, ఈ నా అప్పులకి దేవుడు కారణం కాదు, ఈ నా పరిస్థితికి దేవుడు కారణం కాదు, అపవాదిగాడే. ఆమేన్. వాడు దానికి కారణం. వాడు. వీ నీడ్ టు బ్లేమ్ ద డెవిల్, నాట్ గాడ్. ఆమేన్. ఈరోజు ప్రతి ఒక్కరిలో మీరు ఇంక్రీజ్ని ఇష్టపడాలి. నీ బిజినెస్, నీ ఉద్యోగాలు, నీ కుటుంబాలు, నీ పిల్లలు అందరూ ఎదుగుదల కలుగును గాక, అందరిలో ఎదుగుదల ఉండును గాక. సో ఎబ్బేజు ఒక వ్యక్తి చూడండి, అందరూ బ్లెస్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీలో, అతనొక్కడు బ్లెస్ అవ్వాల, అతనొక్కడి జీవితము ఎదగలేదు. అందుకనే ఆయన ఇజ్రాయేలు దేవుణ్ణి మొరపెట్టినప్పుడు ఏమని ప్రార్థన చేశాడంటే, హిస్ ప్రేయర్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన ప్రార్థన చాలా క్లియర్గా ఉంది. చూద్దాం. లెట్స్ సీ దట్ ప్రేయర్. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. అంటే ఘనత బానే ఉంది, పేరు ప్రఖ్యాతులు బానే ఉన్నాయి, డబ్బులు లేవు, ఆశీర్వాదాలు లేవు, ఏమీ లేవు.
వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానికి అతనికి దయచేసెను. దేవుడిని ఏం మొరపెట్టుకున్నాడు? నా సరిహద్దులు విశాలపరచు అంటే వాక్యంలో ఉన్నదే అడిగాడు ఆయన. యు సెడ్ దట్ యు విల్ ఇంక్రీజ్ మీ అండ్ మై చిల్డ్రన్. ఫాదర్ కమ్ ఆన్ ఎన్లార్జ్ మై టెంట్స్. నా సరిహద్దులు విశాలపరచు. ఆమేన్. ఈజేం సరిహద్దులు విశాలపరచు. హల్లెలూయా. ఈజేంలో ఉన్న కుటుంబాల్లో ఉన్న బిడ్డల యొక్క సరిహద్దులు విశాలపరచు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా ప్రార్థన చేసి అడుగుతూ ఉంటావో దేవుడు మన సరిహద్దులను విశాలపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. మనము కొంచెముగా ఉన్న మనల్ని దేవుడు వృద్ధి పొందింప చేస్తాడు. నీ బిజినెస్లో, నీ వ్యాపారాల్లో, నీ ఉద్యోగాల్లో నీకు యేసు నామములో అభివృద్ధి కలుగును గాక. మై టాపిక్ ఈస్ ఆల్ అబౌట్ ఇంక్రీజ్. ఎదుగుదల, వృద్ధి, అభివృద్ధి కలగాలి నీ జీవితంలో. ఎందుకు నీ కొడుకులు, కూతుర్లు, నీ మనవళ్ళు, మనవరాళ్ళు ఎందుకు వృద్ధి పొందింప చేయలేకపోతున్నారు తెలుసా? ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన లేదు. కాపాడయ్యా, కాపాడు. ఇదే ప్రార్థన మార్చండి. అరిగిపోయిన రికార్డులు పదే ఇని బుర్ర చెవులు వేడెక్కిపోతున్నాయి నాకు. స్తోత్రం నాయన, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఇదే రికార్డు, ఇంక వేరే పేర్లు లేవు ఆయనకి. వందనాలు ప్రభా. లాస్ట్కి ఈ పాపి ప్రార్థన, ఈ గంట చేసి ఈ చిన్ని ప్రార్థన మిక్కిలి బ్రతిమలాడి వెడుక్కుంటున్నాము తండ్రి. అడుక్కోవడమే అది. బెగ్గింగ్ ప్రేయర్స్, అడుక్కు తినే ప్రార్థనలు. మానండి. ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ యూ హౌ టు ప్రే. నెవర్ బెగ్ యువర్ గాడ్. నెవర్. అడుక్కోకండి దేవుడిని, ఎప్పుడు అడుక్కోకండి. ప్లీజ్ డాడీ, ప్లీజ్. నో ప్లీజ్ డాడీ. 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అంతే. Why to beg? You're not a beggar, man. You're not a beggar. మీరు అడుక్కునే వాళ్ళు కాదు, మీరు దేవుని పిల్లలు. దేవుడి పిల్లలు మీరు. సర్వశక్తి గల దేవుని పిల్లలు. నెవర్ బెగ్ గాడ్. దేవుడు అడుక్కోమని ఎక్కడ చెప్పాల బైబిల్లో? ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుణ్ణి మొరపెట్టినప్పుడు, దేవా నేను ఎదగట్లేదు, చాలా సంవత్సరాలు ఎదగట్లేదు, నేను I'm not growing, my life is like that, the same salary, same lifestyle, same house, same situations, boring life. బోర్ కొట్టుంటుంది మీ లైఫ్ చాలాసార్లు. మీకే రోజు ఆ సాలి జీతం చూసి ఒక్కొక్కసారి ఆ కిచెన్లో ఏమీ లేకుండా చూడడం, హాల్లో ఏమీ లేకుండా చూడడం, ఎంప్టీనెస్ని చూసి మీకు ఆ విశ్వాసం చనిపోయింది. ఒక్కొక్కసారి మీ విశ్వాసం చనిపోతుంది, రాదు. దేవుడి రోజు మనకు మాటిస్తున్నాడు. ఆమేన్. మిమ్మల్ని, మీ పిల్లల్ని వృద్ధి పొందింప చేస్తాను. ఆమేన్. దేవుడు ముదురు ఆకులు కాదు చేసే దేవుడు, పచ్చని ఆకులు అప్పుడే చిగురిస్తాయి కదా, అటువంటి రీతిగా దేవుడు మనల్ని వృద్ధి పొందింప చేయబోతున్నాడు. ఆమేన్. సో ఫోకస్ ఆన్ యువర్ లైఫ్. ఆడు వేస్ట్, ఈడు వేస్ట్, ఆమె వేస్టే. మనం ఏంటి మన పరిస్థితి? మనం ఎంత అడిగాం? నిన్న 1000 రూపాయలు సంపాదించాం, 22,000 సంపాదించాలి. ఆమేన్. సో యూ నీడ్ టు ఇంక్రీజ్ ఎవ్రీథింగ్. లెట్ దేర్ బి జాయ్. Let your joy increase. Let your health increase. Let your authority, dominion increase in Jesus' name. Yeah. Father, increase my healing power. Lord, increase my anointing. Increase my authority. Increase my success. చిన్నప్పుడు 2 పరీక్షలు రాస్తారు, పెద్ద అయిన తర్వాత 4-5 పరీక్షలు రాస్తారు, ఇంకా పెద్ద అయిన తర్వాత 10 పరీక్షలు రాస్తారు. Yeah. The Lord is increasing your ability. ఇంక్రీజ్ అవుతారు మీరు. ఆమేన్. వాక్యం ద్వారా మీకు విశ్వాసం వచ్చును గాక. మీలో అన్ని ఇంక్రీజ్ అవును గాక. మందిరములో అన్ని ఇంక్రీజ్ అవును గాక. సంఘములో అన్ని ఇంక్రీజ్ అవును గాక. సంఘ కుటుంబాలలో అన్ని ఇంక్రీజ్ అవును గాక. ప్రతి వ్యక్తిగత జీవితము అభివృద్ధిలోకి
వృద్ధిలోకి వచ్చును గాక. ఎస్, ఈరోజు మనము కూడా ఎబ్బేజులాగా, దేవా నా సరిహద్దులను విశాలపరచు. ఎడదాకా ఉంది గోడ, ఆ మూల దాకా జరుపు ప్రభా. ఎడదాకే ఉంది గోడ, ఆ లాస్ట్ దాకా జరుపు ప్రభా గోడ అని మనం అడగాలి. ఆమేన్, హల్లెలూయా. హి విల్ ఇంక్రీజ్ యు, హి విల్ ఎన్లార్జ్ యు. ఇట్లా చేస్తాడంతే. ఆమేన్. సరిపోవట్లేదయ్యా, ఎన్లార్జ్. ఒకప్పుడు ఒక గుడిసె 10 మంది సర్దుకునేటోళ్ళు. ఇప్పుడు సింగిల్ బెడ్రూము సరిపోని రోజులు వచ్చాయి, డబుల్ బెడ్రూమ్లు సరిపోని రోజులు వచ్చినాయి, 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ కూడా సరిపోని రోజులు వచ్చినాయి ఈరోజు. యా, ఎస్. ఇరుకులో ఉన్నావా, మొరపెట్టుకో, విశాల స్థలములోకి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్. ఇరుకులో ఉండి అలవాటు అయిపోయి దాంట్లోనే మురగ పెట్టుకొని మూతికి టేపులు వేసుకొని బూతులు తిట్టి మళ్ళీ టేపు వేసుకుంటున్నారు, కానీ మంచి మాటల కోసం టేపు తీయట్లేకపోతున్నారు. మీరు సర్దుకోవడం కాదు, నాకు ఇరుక్కుంది మా ఇల్లు. సమ్టైమ్స్ బంధువులు వచ్చినా కూడా ఇరుకైపోద్ది ఇల్లు. యా, వస్తువులకు సరిపోవు ఇల్లు. యా, మీకు ఒక్కరికే ఎందుకు బ్రదర్ అంత పెద్ద ఇల్లు అని ఎప్పుడు అనకండి. నో నో నో, అవి చాలా బూతులు అవి. మీకెందుకు బ్రదర్, ఇద్దరే కదా ఇల్లు, 9 బెడ్రూమ్ ఎందుకు బ్రదర్? మీ ఇల్లు విశాలంగా ఉందమ్మా, ఇరుకు లేదా? Go to your houses and start speaking this word. ఆమేన్. ఎంతమంది పలుకుతారు ఇంటికి వెళ్ళి? చాలు పెయింటింగ్ వేసేసి చాలు చాలు చాలు. ఏంది చాలు? ఏంది నీ మొఖం నువ్వు? నీ చాలు 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 చాలు. కొత్త పాట ఏమైనా రాసేవా? చాలు 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 ప్రభా, చాలు ప్రభా, చాలు ప్రభా అని. ఏంది చాలేంది? నో, ఒకటే అడుగుతున్నా, నీ ఇంట్లో ప్రార్థన గది ఉందా? నీ ఇంట్లో ఒక మేడ గది ఉందా సేవకుడికి? పుస్ ఉందా? లేదు. నో. నీలో డైనింగ్ హాల్ ఉందా నీ ఇంట్లో? లేదు. అందరం ఆడే పిల్ల ముసుగు టుక్కు మొత్తం ఆడే తినాలి, చెమ్మాలి, మళ్ళీ ఆడే తినాలి, ఆడే కక్కాలి, ఆడే బనుకోవాలి, ఆడే అదే బెడ్రూమ్, అదే హాలు, అదే వాష్రూమ్, అదే కిచెన్, అన్నీ అదే అదే అన్నీ అదే. ఎక్కడున్నాము చూడండి మనం ఒక్కసారి. బిలీవ్ దట్ మన లైఫ్ ఎప్పుడు ఆగిపోయింది, ఎక్కడో ఆగిపోయిందా లేదా? జీవితాలు ఆగిపోయినాయి, దాన్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం. ఆమేన్. సో ఈ వాగ్దాన ప్రకారం మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, దేవుడు మనల్ని మన పిల్లల్ని వృద్ధి పొందింపజేస్తాడు. ఆమేన్. బా, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాయంట. అటువంటి జీవితం మనకు వద్దు. ఆమేన్. ఎక్కడేసిన గొంగలు అక్కడ వద్దు మనకు. ఒకవేళ విత్తనాలు వేస్తే దేవుడు మన జీవితంలో అది పెద్ద చెట్టు అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. సో నువ్వు నా జీవితం ఆగిపోయిందని నువ్వు గ్రహించగలిగితే యూ స్టార్ట్ ప్రేయింగ్. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తావు. లైఫ్లో ఇంకెప్పుడు దయచేసి నా దగ్గర చెప్పకండి చాలు బ్రదర్ అని. చాలు అనే మాట డిలీట్ చేయండి మీ నోట్లో నుంచి. ఆమేన్. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేమించి 5 బెడ్రూమ్ ఇచ్చాడా తీసుకోండి, 10 బెడ్రూమ్ ఇచ్చాడా తీసుకోండి, 20 బెడ్రూమ్ ఇచ్చాడా, అమ్మ బాబాయ్ నా వల్ల కాదు బ్రదర్, రోజు చెమ్మలేను, చిమ్ముకో, పని మనుషులు పెట్టుకోండి. బట్ ఇఫ్ గాడ్ బ్లెస్ యూ, డోంట్ డినై దట్, డోంట్ డినై దట్. ఆమేన్. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడని ఏమన్నా ఆలోచన ఉందా? ఒకవేళ నేను దాకా లేదేమో, ఈరోజు పొందుకో. ఆమేన్. ఐ గో టు ఎ డిఫరెంట్ లెవెల్. నేను ఇంకో కొత్త స్థాయికి వెళ్ళిపోతాను, కొత్త ఏరియాలోకి వెళ్ళిపోతాను, కొత్త దాంట్లోకి వెళ్ళిపోతాను. దేవుడు నన్ను నా పిల్లల్ని వృద్ధి పొందింప చేస్తాడు. ఒకవేళ నాకు పెళ్లి కాలేదా, పిల్లలు లేరా, నన్ను దేవుడు వృద్ధి పొందింప చేస్తాడు. ఆమేన్. యూ విల్ గ్రో. The Lord will increase you. The Lord will increase your finances. The Lord will increase your ability. The Lord will increase your talents. The Lord will increase your education. He is ready to increase you, my dear sons and my dear daughters. Get ready to receive that, the power of increment. Increments. 6 నెలలకు, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి శాలరీలు ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగులకి. వాళ్ళకన్నా గవర్నమెంట్ ఇంక్రీజ్ చేస్తుంది. గవర్నమెంట్ కన్నా గొప్పోడా పేదోడా దేవుడు? మరి గవర్నమెంటే ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంటే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇంక్రిమెంట్ ఇస్తుంటే, పరలోకమందున్న తండ్రి మనకెంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి? దానికి డబల్ ఇవ్వాలి. ఆమేన్. యు నీడ్ టు నో యువర్ గాడ్ అట్ ఎ డీపర్ లెవెల్. రోజు అడుగు, దేవా నన్ను ఇంక్రీజ్ చేయని.
If you love this word, write that word. Lord, increase my life, increase my finances, increase my business, increase my job, increase my salary. Oh Lord, increase, increase, increase. ఎంతమందికి అర్థమవుతుంది? జీవితాలు ఎక్కడో ఆగిపోయినాయి. యేసు నామములో స్టార్ట్ అవును గాక. మిమ్మల్ని దేవుడు వృద్ధి పొందింప చేయును గాక. మిమ్మల్ని దేవుడు వృద్ధి పొందింప చేయును గాక. హల్లెలూయా. యోబు గ్రంథము 8:7. లెట్స్ గో టు జోబ్ 8:7. లెట్ ఎవ్రీ మైండ్ బి ఫ్రీ. ప్రతి బ్రెయిన్, ప్రతి మెదడు, ప్రతి ఆలోచన విధానం ఈరోజు మీది మారాలి. నేను ఎదగాలి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. నేను వృద్ధి పొందింప చేయాలి ప్రభువా. నేను, నా పిల్లలు వృద్ధి పొందింపబడాలి ప్రభువా అని మనం ఈరోజు అడగబోతున్నాం దేవుణ్ణి. ఎస్, గో హెడ్. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. వావ్. ఎలా ఉందంట? చర్చికి వచ్చిన స్టార్టింగ్ లో యోబు లైఫ్ కొద్దిగా ఉండిందంట. ఆయనే చెప్పుకుంటున్నాడు, నా లైఫ్ స్టార్టింగ్ ఇంతే ఉండింది బ్రదర్, సిస్టర్ గారు, నా లైఫ్ ఇంతే ఉండింది, స్టార్టింగ్ ఇంతే ఉండింది, ఇంతే ఉండింది. కానీ గుర్తుపెట్టుకోండి, అలా నేను ఎండవల. నా స్థితి మొదట కొద్దిగా ఉన్నను, తుదకు మహాభివృద్ధిని చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి ఇటువంటి జీవితం కావాలి? ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ ఫాదర్. నాకు యోబు లాంటి జీవితము, ఆయనకి ఇచ్చినటువంటి జీవితం నాకు కావాలి ప్రభువా అని ఎంతమంది అడుగుతారు దేవుణ్ణి? యా, అడుగుదాం అందరము. లుక్ అట్ దిస్ పీపుల్, దే స్టార్టెడ్ దేర్ లైఫ్స్ విత్ దిస్ లిటిల్ అమౌంట్ ఆఫ్ థింగ్స్. ఈరోజు మహాభివృద్ధిని కలుగు చేశాడు దేవుడు యోబు జీవితాన్ని. ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు వృద్ధి పొందింప చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. నీ జీవితం ఆగిపోయిందా? డబ్బులు లేవా? ఇల్లు లేదా? సొంతిల్లు లేదా? బిజినెస్ లేదా? ఉద్యోగం లేదా? వ్యాపారం లేదా? ఆస్తిపాస్తులు లేవా? గొర్రెలు లేవా? అవి లేవా? ఇవి పిల్లలు లేవా? దేని గురించి భయపడకు. He will increase your life and your children's life. Amen. Amen. దారులన్నీ మూయబడ్డాయా? జీవితంలో అన్ని డోర్లు మూయబడ్డాయా? గుర్తుపెట్టుకో, నీ వాగ్దానమే ఒక ద్వారం తెరుస్తుంది. ఆమేన్. This word will open a door in your life in Jesus name. ఇదిగో మోగవాడు మాట్లాడును గాక, కుంటివాడు గంతులు వేయును గాక, చెవిటివాడు వినును గాక. మీరే 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 ఇవన్నీ విని కూడా విననట్టే ఉంటారు, చూసి కూడా చూడనట్టే ఉంటారు. నో, అటువంటి క్యారెక్టర్ మార్చాల మనం. గో టు యువర్ హౌసెస్, స్టార్ట్ ప్రేయింగ్. మీ ఇరుకులో ప్రార్థించేయండి. దేవా, ఇరుకైపోయింది, యేసు నామములో విశాల స్థలములోకి నేను వెళ్ళును గాక. ఎవ్రీ డే క్లెయిమ్ దిస్ మ్యాన్, క్లెయిమ్ దిస్. ఎన్ని రోజులు ఒక అంశం గురించి ప్రార్థన చేయగలవు నువ్వు? ఎన్ని రోజులు మీ ఎప్పుడు మారుస్తాడు? నేను ఒకటే చెప్తా, నువ్వు అడగనన్ని రోజులు అక్కడే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేస్తావో అప్పుడే మారుతాయి పరిస్థితులు. ఆమేన్. He is ready to increase your life. He is ready to increase your children's life. Are you ready for that, church? Are you ready? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎదగకపోతే ఎవ్వడు పట్టించుకోడు. ఎరా ఏం లేదా? లాస్ట్ ఇయర్ అట్టే ఉన్నావు, ఈ ఇయర్ కూడా అట్టే ఉన్నావు, ఏమన్నా ఉందా లేదా? లేదు సార్. అవునా, సరే బాయ్. అరే వీడితో మాట్లాడకండి రేపటి నుంచి, వీడు సరికి ఎదగట్లేదు, వీడు కూసేగాడు వచ్చి మేసేగాడు చెడగొడుతుంది. ఎప్పుడు గమనిస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం చేసేవాడిని సెలవు పెట్టమని అడగడు. అర్థమైందా? ఉద్యోగం చేయనోడే కొంచెం సెలవు పెట్టచ్చుగా అంటారు. గాట్ మై పాయింట్? బిజినెస్ చేసేవాడిని మనం కూర్చొని సెలవు పెట్టుకొని మాట్లాడుకుందాం అన్నాడు. బిజినెస్ లేనోడే బిజినెస్ చేసేవాడిని దా 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 దా. దట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను, డోంట్ డిస్టర్బ్ ఎనీవన్స్ లైఫ్. ఎవరి జీవితాన్ని డిస్టర్బ్ చేయకండి. ఎవరి జీవితాన్ని డిస్టర్బ్. ఒకవేళ ఖాళీగా ఉన్నాడా, వాడి జీవితాన్ని కూడా డిస్టర్బ్ చేయకండి. వాడు ఖాళీగా ఉన్నాడా, ఆమె ఖాళీగా ఉందా, ఆమె లైఫ్ని కూడా డిస్టర్బ్ చేయకండి. ఏమో ఆమె ప్రార్థనలో ఉందేమో, ఆమె ధ్యానంలో ఉందేమో, ఆమె ఉపవాసంలో ఉందేమో, ఆమె కూడా డిస్టర్బ్ చేయకండి.
ఐమ్ టెల్లింగ్ యూ ఈ భూమి మీద మనం ఆశీర్వదించబడితే తప్ప క్రైస్తవులు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మార్చలేరు. హల్లెలూయా. మనం ఈ దేశాన్ని మార్చాలా, ఈ ప్రాంతాన్ని మార్చాలా, మనం ఈ పట్టణాన్ని మార్చాలా. చాలా పనులు ఉన్నాయి. ఇంకా మా ఫ్యామిలీ, మా అవ్వ, మా తాత, మా నాయన, మా అమ్మ, ఇంకా ఏంది స్వార్థం? మీరందరూ బలపడి ప్రయోజకులై, కోటీశ్వర్లై, ఇదిగో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మనం కాపాడాలి. ఆమేన్. వెన్ యు ఆర్ హ్యావింగ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఉంటే భయపడి వణికి సస్తారు జనాలు. అవి లేకనే మన దగ్గర వీఆర్ బెగ్గింగ్ మ్యాన్. వీఆర్ లైన్లో ఉంటాం, క్యూలో ఉంటాం. ఇంకా క్యూ. రేషన్ బియ్యం, రేషన్ పప్పు, రేషన్ షుగరు. బయటికి రండి. లెట్ దేర్ బి ఐజాక్ జనరేషన్. ఆమేన్. గవర్నమెంట్ని పోషించే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చును గాక. నేను ఉత్తుత్తి మాటలు చెప్పట్లేదు మీకు. మీరు ఇంకా నిద్రపోయి ముద్దపప్పులుగా ఇక రకరకాలుగా ఉన్నారు. దేవుడు మనల్ని గొప్ప స్థానంలో పెట్టబోతున్నాడు. ఆమేన్. ఆయన ఇష్టమైన జనాంగాన్ని, ఆయన ప్రేమించే వారిని ఆయన దీవించబోతున్నాడు. ఆమేన్. And God is telling us, I will bless you and I will bless your children. నేను నిన్ను, నీ పిల్లల్ని వృద్ధి పొందింప చేస్తా, కాసుకో అంటున్నాడు దేవుడు. గెట్ రెడీ మ్యాన్, గెట్ రెడీ చర్చ్. ఈరోజు ఏ భయంకరమైన ఊబిలో ఉన్నావా, నీ బిడ్డలు, నువ్వు ఎంత భయంకరమైన అగాధములో ఉన్నావా, by your mistakes, by your problems, whatever, but the Lord is telling, I will raise you up. నిన్ను పైకి లేపుతాను, నిన్ను వృద్ధి పొందింప చేస్తాను. ఆమేన్. మొదట కొద్దిగా ఉన్నను, తుదకు మహాభివృద్ధిని కలుగు చేస్తాను నేను. స్టార్ట్ విత్ లిటిల్, డోంట్ వరీ. నీకన్నా ముందు చాలామంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారేమో, పరిగెత్తని. నీకన్నా ముందు చాలామంది వెళ్ళిపోతున్నా, పాని అబ్బా, వాళ్ళందరినీ పాని, హ్యాపీగా పోని. కానీ వాళ్ళకన్నా ముందు నువ్వే ఉంటావు. ఆమేన్. వాళ్ళందరికన్నా ముందు నువ్వే ఉంటావు. ఆమేన్. వాళ్ళకన్నా అందరికన్నా లైఫ్లు మనమే బాగుంటాయి. ఆమేన్. బికాస్ క్రీస్తు మనలో ఉన్నాడు. ఈరోజు వాక్యం ఒకటే సెలవిస్తుంది, ఆయన వాగ్దానం ఒకటే ఇస్తున్నాడు, నేను నిన్ను, నీ పిల్లలని వృద్ధి పొందింప చేస్తాను. దట్స్ వాట్ మై వర్డ్ టుడే. దట్స్ వాట్ ద గాడ్స్ వర్డ్ టుడే. ఇదే యెహోవా వాక్కు, ఇదే ఆయన మాట. ఆమేన్. ఎంతమందికి ఒకవేళ నీ భార్య మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద విశ్వాసం లేకపోతే ఈరోజు నీకు విశ్వాసం వచ్చును గాక. నీ మీద నీకు విశ్వాసం వచ్చును గాక. నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద నీకు విశ్వాసం వచ్చును గాక. ఆమేన్. వాళ్ళు ఎదగరు బ్రదర్, వాళ్ళు బాగుపడరు బ్రదర్, వాళ్ళు వాళ్ళక నో టాకింగ్స్, నాన్ సెన్స్, వేస్ట్ మాటలు మాట్లాడకండి. దేవుడు వృద్ధి పొందింప చేస్తాడు. ఆమేన్. దేవుడు ఆశీర్వదించగా శపించేవాడెవడు? దేవుడు వృద్ధి పొందింపజేసి కిందకి లాగేవాడెవడు? ఎవ్వడు లాగలేడు. మనం ఈ దేశాన్ని, రాష్ట్రాలని మనం పోషించాలి. ఆమేన్. అంటే గొప్ప సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. మొదట కొంచెమే ఉంటుంది, ఏం వరి అవ్వకండి, భయపడకండి. ఆ పట్టణమందు యోబు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఒక మొత్తం గమనిస్తే, సర్వే చేస్తే, హీ ఈస్ ద రిచెస్ట్ మ్యాన్. జోబ్ ఈస్ ద రిచెస్ట్ మ్యాన్. ఆ 4 ఏరియాల్లో, 4 రాష్ట్రాల్లో, 4 సిటీల్లో, 4 దిక్కులు మనం వెతికి చూస్తే యోబు అంత దీవెన ఎవ్వరికి లేదు. ఎంతమంది గట్టి ఆశీర్వాదం కావాలి? ఇఫ్ యు ఫాలో గాడ్, ఇఫ్ నువ్వు దేవుడిని వెంబడిస్తే, ఆయన వాగ్దానాలు వెంబడిస్తే, నీ ముందు, నీ వెనక, నీ కుడి, ఎడమ, ఈ 4 దిక్కుల చూసుకుంటే నువ్వే టాప్లో ఉంటావు. ఆమె క్లాసులో ఫస్ట్ మనమే, కంపెనీలో ఫస్ట్ మనమే, ఉద్యోగంలో ఫస్ట్ మనమే, వ్యాపారాల్లో ఫస్ట్ మనమే, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ దేవుని బిడ్డలకే. ఆమె. బికాజ్ వీఆర్ సర్వింగ్ ద మోస్ట్ హై గాడ్. మనము ఉన్నతమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఉన్నతమైన దేవుణ్ణి సేవిస్తున్నాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ మర్చిపోయారా? నేను జీవితంలో మీకు హెల్ప్ చేయలేను. నా గ్రేటెస్ట్ హెల్ప్ ఏంటి తెలుసా? మీకు అర్థం కాని వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్తున్నాను. దీని ఇంటికి వెళ్ళి దాన్ని నెమరు వేసి ధ్యానించి మీరు దేవుణ్ణి అడిగినట్లయితే, రోజు అడగండి దేవుణ్ణి. రోజు అడగండి. పొద్దున ఒక డాక్టర్ని, మధ్యాహ్నం ఒక డాక్టర్ని కలిస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకో కూడా అర్థం కాదు. జాగ్రత్త, మెంటల్ వస్తుంది నీకు. ఈ పాస్టర్ని కలుసుకున్నావు, ఈ పాస్టర్ నీకు మెడిసిన్ ఇస్తున్నాడు, తీసుకొని ఇంటికి వెళ్ళు, దీన్ని ధ్యానించు. ఇరుకులోకి వెళ్ళు, ఏం కాదు, ఇల్లు కొనుక్కునే స్తోమత కూడా లేదా, బండి కొనుక్కునే స్తోమత కూడా లేదా, బిజినెస్లు, ఉద్యోగాలు చేసే స్తోమత కూడా లేదా, ఇంటికి వెళ్ళి ప్రభువా, నా ఇరుకు చేతులు, నా ఇరుకిల్లు, నా ఇరుకు జీవితం తండ్రి విశాల స్థలంలోకి నడిపించు ప్రభువా అని అడుగు. దేవుడు చేస్తాడు. ఎబ్బేజు మనలాగా గమ్ముగా లేడు.
ఎబ్బేజు చూశాడు, ఏంద్ర అందరూ బ్లెస్ అయిపోతున్నారు, మా అన్న వాళ్ళందరూ బ్లెస్ అయిపోయారు ప్రభువా అని బాధపడలా. హీ స్టార్టెడ్ ప్రేయింగ్, దేవా నా సరిహద్దులను విశాలపరచు. ఇంక్రీజ్ మీ ఓ లార్డ్, ఇంక్రీజ్ మై టెంట్స్, ఎన్లార్జ్ మై టెంట్స్, ఎన్లార్జ్ మై టెంట్స్ ఇన్ జీసస్ నేమ్. ఎన్లార్జ్ చెయ్యి, ఇంక్రీజ్ చెయ్యి నన్ను. అని నువ్వు ఎప్పుడైతే కసిగా రోషముతో ప్రార్థన చేస్తావో వారం నెల తిరిగేసరికల్లా దేవుడు మనల్ని ఇంక్రీజ్ చేస్తాడు. సో హీ ఈజ్ రెడీ టు ఇంక్రీజ్ యువర్ లైఫ్. ఆమేన్. ఆయన మిమ్మల్ని వృద్ధి పొందింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీడు మారడు, స్లోగా మారుతాడులే, వాడిని వదిలేయండి, మెల్లగా మారుతుందిలే. అరే నాన్న టైం లేదు నాన్న, రే టైం లేదు, అక్కడ చాలా దగ్గరగా ఉంది. 26, 28, 30 మళ్ళీ చెప్పలేం. 26, 28, 30 ర్యాప్చర్ ఈజ్ వెరీ సూన్. ఏ రోజు ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు. సాక్ష్యం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ప్రతిరోజు డెవలప్ చేసుకోవాలి. ఆమేన్. ఈరోజు నువ్వు చర్చికి రావచ్చు, ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకోవచ్చు, రేపు పట్టుకోకపోవచ్చు. యు మైట్ డినై టుమారో. దేవుని రేపు మార్నింగ్ నువ్వు పక్కన పెట్టేయచ్చు. ఎవ్రీ డే మార్నింగ్ యూ నీడ్ టు ఫియర్ టు ద లార్డ్. దేవా నీకు భయపడుతున్నాను తండ్రి, నీ పాద సన్నిధికి వస్తున్నానయ్యా అని నువ్వు ప్రతి దినము భయపడి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి అంటే మందిరమే కాదు, నువ్వు ప్రార్థన చేసుకున్న స్థలం. యూ మే ఫాల్ డౌన్ టుమారో మార్నింగ్, యూనో అయ్యా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అన్ని భాషల్లో మాట్లాడు, అయ్యా వాళ్ళు అవన్నీ నాకు చెప్పకండి. వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ టుడే? ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? ఈరోజు అయిపోయిందా? రేపేంది నీ సంగతి? రేపు కూడా వస్తుంది దయ్యం, దా సినిమా పోదాం, రా థియేటర్కి, రా పబ్కి వెళ్దాం, రా 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 రా. నువ్వు డోర్ తీస్తే పరిశుద్ధాత్మ లేదు, వరాలు లేవు, ఫలాలు లేవు, అభిషేకం లేదు, భాషల్లో ఏం లేవు. అవన్నీ ఇంట్లో మూటగట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి నువ్వు చక్కగా వెళ్ళిపోతావు అనమాట. యు స్టార్ట్ డిగింగ్ యువర్ ఓన్ వెల్. నీ గుంట నువ్వే తీసుకొని స్టార్ట్ చేస్తావు మెల్లగా. ఎన్ని రోజులు మనం దేవుడితో ఉన్నామని కాదు, ఈ రోజు ఉన్నామా లేదా దేవుడితో. ఈ రోజు ప్రభువులో మనం నాటబడ్డామా, ఈ రోజు బలంగా ఉన్నామా? ఫర్గెట్ అబౌట్ టుడే, వాట్ అబౌట్ టుమారో. లేసి ప్రభువా ఈరోజు నన్ను బలపరచు, నా శరీర ప్రాణాత్మ దేహం నీ చేతికి అప్పగిస్తాను. జీవితాంతం నన్నుగా ఉన్నా పర్లేదు ఆడవాళ్ళు, కానీ అన్యులు మాత్రం చేసుకుంటాను. మీరు సిస్టర్గానే ఉండిపోండి, సిస్టర్స్ తెల్లగోని వేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకోండి. నేను ఏం బాధపడినా, అబ్బా ప్రభా మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి, నేనేం బాధపడినా. బట్ పోయి పాము పొట్లో చేపెడితే మాత్రం రోజు కాటేస్తాను. కొన్ని వందల మంది కుటుంబాలను చూశాను నేను. పోయి పాము పొట్లో చేపెట్టుకోండి. పాము నీ దగ్గరకు వస్తే సంపండి, కానీ దాని పొట్లో మాత్రం నీళ్ళు పెట్టుకోండి. అంటే అన్యుల జోలికి దయచేసి పోకండి. దే డోంట్ నో గాడ్. వాళ్ళకి దేవుడు తెలీదు. నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి 10 సంవత్సరాలు బాగా నాటబడి రూట్ చేయబడి ప్రభువులు ఉండి వాళ్ళు మారితే అప్పుడు ప్రభు ఏమైనా యాక్సెప్ట్ చేస్తాడేమో, కానీ ఆర్ ఎల్స్ హీ వోంట్ యాక్సెప్ట్ ఎనీ జెంటైల్ గర్ల్ ఆర్ ఎ జెంటైల్ మెన్. డోంట్ బ్రింగ్ ఎనీ వన్ అన్న అబ్బాయి పెళ్లి ఇచ్చి ఎవరేం చేయలేము. నెక్స్ట్ రోజు నుంచి ఉంటుంది బ్రేక్ డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం, కటక్, అన్ని డ్యాన్సులు వస్తాయి అన్నమాట పక్క రోజు నుంచి. జెంటైల్స్ ఆర్ వెరీ డేంజర్. యూ డోంట్ నో అబౌట్ దెమ్. ఐ నో బెటర్ దాన్ యూ. అన్యుల స్త్రీలైనా అన్యుల పురుషులైనా జాగ్రత్త. జెంటైల్స్ ఆర్ వెరీ డేంజర్. ద వన్ హూ డజంట్ బిలీవ్ గాడ్, దే ఆర్ వెరీ డేంజర్. సో దట్స్ నాట్ మై టాపిక్. ప్రార్థన లేని భార్యను చేసుకోపండి, ప్రార్థన లేని భర్తను చేసుకోకండి ప్లీజ్. ఒకవేళ నీకు సంబంధాలు వచ్చినాయా, నువ్వు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు నా కుమారుడు అని మీరు అడగండి. లేదు నేను ఒక 10 నిమిషాలు చేసుకున్నావు అంటే దేవుణ్ణి కూడా అడగండి. రిజెక్ట్. ప్రార్థన లేని జీవితాలు వద్దు నాన్న. మీ కొంప కొల్లేరైపోతుంది, సెలయేరే జలవిహారే. ప్రార్థన లేని భర్త, ప్రార్థన లేని భార్య, పెద్ద శతకోటి వందనాలు. అటువంటి వద్దు నాన్న, మన జీవితాలకు వద్దు నాన్న. ప్లీజ్ మీకు దండం పెడతాను. ప్రార్థన లేని భర్త వద్దు, ప్రార్థన లేని భార్య అంతకన్నా వద్దు.
దండం పెట్టాలి వాళ్ళకి. నాన్న నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంటికి వెళ్ళి ఒక 6 months ట్రైనింగ్ ఉండి బాగా ప్రార్థన నేర్చుకొని రా అని చెప్పి పంపించేయండి. అమ్మో, ప్రార్థన లేని జీవితం అసలు నీ లైఫ్ ముందుకెట్టెళ్తుందో నాకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు. అటువంటి వాళ్ళతో యాగలేము. ప్లీజ్, ప్రేయర్లెస్నెస్ అది అసలు డెవిల్స్ అడ్డా. అది నీ జీవితంలో ప్రార్థన లేదా, నీ ఇల్లు ఏమైపోయి ఉంటే తెలుసా? దురాత్మలు ఎక్కువగా నివాసం చేసే స్థానం అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, యూ విల్ బి ఎ హౌస్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ప్రార్థన వీరుడు అయితే నీ దేహము దేవుని ఆలయంగా మారిపోద్ది. ఆమేన్. నీ ఇంట్లో రోజు ప్రార్థనలు జరుగుతుంటాయి, నీ ఒంట్లో రోజు స్తుతులు జరుగుతుంటాయి, నీ రోజు వాక్య ధ్యానం జరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసేవాడి జీవితము, వాడి శరీరము దేవుని ఆలయంగా మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒకటే చేయాలనుకుంటున్నాడు, మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందింప చేయాలనుకుంటున్నాడు. మోర్ అండ్ మోర్ హీ వాంటెడ్ టు ఇంక్రీజ్ యూ మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్. ఎక్కువగా మీరు ఇంక్రీజ్లోకి ఫోకస్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఇంటికి వెళ్ళి రాసుకున్నవన్నీ కూడా మళ్ళీ ఏం చేయాలా? నెమరు వేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, దాన్ని మెడిటేట్ చేయండి, దాన్ని ఒకటే పలుకుతూ ఉండండి. దేవుడు వాటన్నిటిని మీ లైఫ్లో ఇంక్రీజ్ చేస్తాడు. ఆమేన్.